రోజు ఈ దినం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషం. इस कलकत्ता महानगर में आज दिन यहाँ पर रहना बहुत खुशी की बात है. మరి జాకోబ్ అన్న మరి అక్క చాలా పర్యాయాలు తమ్ముడు కలకత్తా రావాలి, మా సంఘాన్ని చూడాలి, మీరు రండి రండి అని కలిసిన ప్రతిసారి నన్ను నొక్కి అడుగుతూ ఉంటుంది అక్క. जाको भैया और हमारा मम्मी बहुत बार भैया को बोलते हैं आइए हम लोग का कलसी को देखिए, आप बोलती है भैया को पकड़ के बहुत बार पूछते हैं. కొన్ని పర్యాయాలు నేను కలకత్తా అంటే వస్తూ ఉంటాను. అంటే ఎయిర్పోర్ట్లో కొంచెం లీవ్ ఓవర్ ఉంటే దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫ్యూ అవర్స్ అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ నా ప్రయాణానికి నేను వెళ్ళిపోతూ ఉంటాను. बहुत बार कलकत्ता एयरपोर्ट में लेयर ओवर रहने से बहुत बार यहाँ पर 2-3 घंटे रह के चले जाते रहते हैं. నా మనసులో ఎప్పుడు ఉంటుంది మన వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి వెళ్దాము, కానీ టైం అనేది సరిపోతూ ఉండదు. लेकिन मन में हमेशा रहता था कि यहाँ पर हम लोग का लोग हैं, लेकिन उनसे वेट करने के लिए टाइम नहीं होता था. అలాగే నేను అనుకునేవాడిని, నేను ఎక్కువ ప్రసంగాలు చేస్తూ ఉండేవాడిని కాదు. तो भैया बहुत सारे मैसेजेस नहीं बोलते हैं. ఇంట్లో చిన్నవాడిని కాబట్టి నేను ఇంట్లో అంటే సహవాసంలో అనేకమైన కార్యక్రమాలకి వెనకాలండి నేను సపోర్ట్ చేస్తూ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఇతర దేశాల్లో ఉన్న సేవలు కానీ వాటిని ప్రోత్సహిస్తూ అనేకుల్ని వెనకుండి నేను దేవుని పని చేయడం అనేది నాకు అలవాటు అయింది చిన్నప్పటి నుంచి. तो घर में परिवार में बहुत छोटे हैं, इसीलिए घर में बैक में कैमरा बढ़िया कंस्ट्रक्शन में या पीछे सेवा में बहुत सारे सहायता करते थे, लेकिन ऐसे मैसेजेस बोला स्टेज के ऊपर काम करना बहुत कम. కానీ దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుడు మరి యొక్క సహవాసంలో నా వంతు మరి దేవుడు నన్ను వాడుకుంటూ దేవుడు నన్ను నిలబెడుతూ అనేకమైన ప్రాంతాలకి దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. लेकिन परमेश्वर ने उपयोग करते हुए बहुत सारी जगहों में लेके जा रहे हैं. అదేదో నా ఆరాధనను బట్టి కాదు కానీ దేవుడు నన్ను ప్రేమించి నా తల్లిదండ్రులు పితరులు చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు ఇంతవరకు నిలబెడుతూ ఉన్నాడు. वो कुछ भी उसकी आशा के द्वारा नहीं, लेकिन उनके माता पिता और उनकी पुरखों की त्याग की वजह से परमेश्वर उनके जीवन में ऐसे कार्य करते हुए आ रहे हैं. నేను చిన్నతనం నుంచి నేను మరి హెడ్ క్వార్టర్లో మన యొక్క అయ్యగారు నా తండ్రి కాబట్టి సో అక్కడే చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉండేవాడిని. बचपन से हम लोग के हेडक्वार्टर में एलएफ में उनका पापा ही होल्डर है, तो नुजरू में ऐसे सेवा में आगे बढ़ रहे बचपन से ही. సో నేను ఆ యొక్క క్యాంపస్లో అనేక మంది ట్రైనింగ్ స్టూడెంట్స్ని చూస్తూ వాళ్ళ మధ్య ఆడుకుంటూ ఆ రీతిగా పెరిగాను. तो उस कैंपस में बाइबल स्टूडेंट्स बहुत सारे लोगों को देखकर उनके बीच में खेलते हुए वैसे बड़े हुए हैं. సో అక్కడ నేను మరి యవనస్తుడిగా ఉన్నప్పుడు అనుకుంటా బహుశా तब जब नौजवान की उम्र में थे तब సో అక్కడ నేను జాకోబ్ని మరి జాకోబ్ అన్న నేను అక్కడ చూస్తూ ఉండేవాడిని. वहाँ पर हम लोग का पास्टर जी जैकब जी को उधर देखते रहते थे. సో అందరికి లాగా అతను ట్రైనింగ్లో అన్ని పనులు చేయగలిగే పరిస్థితి ఉండేది కాదనుకుంటా. सबके जैसा सारे कामों में नहीं रह सकते थे, ऐसी परिस्थिति कभी कभी रहता था. ఒక పెట్టు పట్టుకొని కొన్ని పుస్తకాలు కొన్ని కాగితాలు అవన్నీ పట్టుకొని మ్యాగజైన్ పని చేస్తూ వాటిని రాస్తూ అట్లన్నీ స్క్రూటనైజ్ చేస్తూ టేబుల్ కార్డు పెట్టుకొని అవన్నీ వింటూ రాస్తూ ఉండేవాడు. तो उनका काम है एक बड़ा सा बॉक्स लेके टेप रिकॉर्ड लेके मैसेजेस लिखना, मैगजीन बनाना, ऐसे करते रहते थे. సో అలా కొన్ని సంవత్సరాలు చూస్తూ ఉండేవాడిని. అక్కడ ఉన్న ట్రైనింగ్లో అనేక మంది ఇంటికి వెళ్తూ వాళ్ళ తల్లిదండ్రులు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. लेकिन ट्रेनिंग में बहुत सारे लोग अपने माता पिता के पास जाते थे, घर जाते थे, फिर आते थे. కానీ జాకోబ్ అన్న ఎప్పుడు ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళ తల్లిదండ్రులు రావటం కానీ తన కోసం ఎవ్వరు నేను రావటం వెళ్ళటం అటువంటిది ఆయన వెళ్ళటం కానీ నేను ఎప్పుడు చూడలేదు. लेकिन जाकोब भैया ने कभी घर जाना, उनके पेरेंट्स कभी आना, इनके लिए कोई आना देखभाल करना कभी नहीं देते. సో మేము అక్కడ ఉండి మాట్లాడుకుంటూ సంభాషించుకుంటున్నప్పుడు తన యొక్క సాక్ష్యాన్ని బహుశా నేను అనుకుంటాం ఆ చర్చికి పైకి వెళ్ళే మెట్ల కింద
తొట్టి దగ్గర ఆ ప్రాంతంలో నేను ఒకసారి ఆయన సాక్ష్యం విన్నాను. तो उस चर्च में इनके बारे में एक बार सोचते सोचते हुए इनका गवाही को उधर एक हुआ है, उनके उधर बैठकर सुन रहे थे। సో ఆయన ఎంత అంత్య కుటుంబంలో నుంచి మరి తన కాలేజీకి వెళ్తున్నప్పుడు మన యొక్క కొంతమంది దేవుని బిడ్డలైన వారు ఆయన తన సాక్ష్యాలు దేవుని మాటలు చెప్పినప్పుడు తను ఏ రీతిగా అయితే దేవుని కొరకు మరి తను తాను మరి ఈ యొక్క భక్తి నిజమైనది, ఈ భక్తి నాకు కావాలి అని ఏ రీతిగా అయితే తాను మరి దేవుని కొరకు తను కుటుంబాన్ని తన యొక్క జీవితాన్ని సమస్తాన్ని వదిలేసి तो भैया ने जो परमेश्वर की आशा से अपने परिवार को सब कुछ को छोड़कर ऐसे भक्ति होना चाहिए बोल के जो सोचे हैं वैसे जैसे आए हैं वो। సో అట్లా వదిలేసాడు. తను ఒక్కడే తను నాకు దేవుడు కావాలి అని ఏ రీతికి అయితే నిలబడ్డాడో परमेश्वर मेरे को चाहिए बोल के वो कैसे खड़ा हुआ है परमेश्वर के लिए। కానీ వదలటమే కాదు, కానీ తను కన్న తల్లిదండ్రుల కొరకు, తన తోటి వారి కొరకు, తన బంధువుల కొరకు తను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. सिर्फ उन लोगों को छोड़ना ही नहीं, अपने माता पिता के लिए, अपने रिश्तेदारों के लिए प्रार्थना भी करते रहते थे। మరి ఆ రీతిగా తను తన తల్లిదండ్రులు కూడా వచ్చి మారుమనసు పొందటము, మరి దేవుని తెలుసుకుంటాము, దేవుని ప్రేమను తెలుసుకొని వారు కూడా తన తల్లిదండ్రులు కూడా రక్షణలోకి నడిపించాడు. उतना ही नहीं लेकिन ऐसे प्रार्थना करते हुए उनके माता पिता को भी उद्धार में लेके आए हैं, मंत्रियों करवाए हैं। మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నట్లయితే हम इस धरती पर देख रहे हैं, इस दुनिया में देख रहे నేను हैं। ఈ రోజు మరి హోటల్ దగ్గర నుంచి నిన్న రాత్రి ఫ్లైట్ దిగి మరి నేను వస్తున్నప్పుడు దారి అంతా హడావుడిగా ఉంది. లైటింగ్స్, హోర్డింగ్స్ చాలా హడావుడిగా జరుగుతూ ఉంది. जब कल रात में फ्लाइट उतर के जब होटल जा रहे थे, रोड पूरा लाइटिंग से भरा हुआ था, बहुत बिजी था। సో అదంతా చూసినప్పుడు ఏం జరుగుతుంది, ఏదన్నా పార్టీ మీటింగ్ జరుగుతుందా, లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమం ఇక్కడ జరుగుతుందా అని నేను క్యాబ్ డ్రైవర్ని అడిగాను. तो कैब ड्राइवर को पूछे क्या हो रहा है, इतना लाइटिंग्स क्यों है, कुछ मीटिंग हो रहा है क्या बोल के पूछे। అక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంది అని ఆ యొక్క పండగ పేరు చెప్పారు. तो उसने बोला कोई फेस्टिवल का नाम बोला जो अभी हो रहा है, उसके बारे में बोल के बोले। ఏంటి ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత అని నేను వాళ్ళని అడిగాను. तो भैया ने पूछे इस फेस्टिवल में क्या होता है। సో వాళ్ళు వివరించిన దాన్ని బట్టి నేను అనుకున్నాను ఇక్కడ ఈ ప్రాంతం బాగా ఆ ఫెస్టివల్కి చాలా ప్రాముఖ్యత ఉంది అని అనుకున్నాను. जो वो एक्सप्लेन किया था तब भैया सोचा उसके एक्सप्लेन को सुन के अच्छा ये इस फेस्टिवल को इस एरिया में ज़्यादा मुख्यता देता है, ज़्यादा मनाता है। సో అక్కడ అంత లోకంలో అంత హడావుడిగా అంత బిజీ లైఫ్లో మరి అందరూ ఉండగా तो दुनिया में इतना बिजी में रह रहे लोग सभी लोग, మనం ఇక్కడ చాలా కొద్ది మందిగా మరి చిన్న హాల్లో మనందరం కూడుకుంటాం. तो हम यहाँ पर बहुत थोड़े लोग हैं, जैसे बहुत छोटे से हॉल में हम लोग इकट्ठा हुए हैं। మనం ఇక్కడ సంతోషంతో ఆనందంతో మరి వాద్యములతో పాటలతో మరి దేవుణ్ణి మనం నిజమైన దేవుణ్ణి, చెవులుండి వినగలిగిన దేవుణ్ణి, కళ్ళుండి చూడగలిగిన దేవుడిని, నోరుండి మాట్లాడగలిగిన దేవుడిని మరి మనం ఇక్కడ ఆరాధించడం అనేది అది చాలా గొప్పది. तो यहाँ पर आके रहकर देख सकने वाला, कान रहकर सुनने वाला, मुंह रहकर बात करने वाला, इतने महान परमेश्वर को गानाओं से, भजनों से, बजाए से, म्यूजिक से हम लोग आराधना करना हमारे लिए बहुत अच्छा है। మనం ఇక్కడ ఒక పువ్వు చూస్తూ ఉన్నాం కదా, यहाँ पर हम लोग एक फ्लावर को देख रहे हैं ना, చూడటానికి చాలా అందంగా ఉంది. देखने के लिए बहुत सुंदर है। సో అదే పువ్వుని కనుక మనం ఒకవేళ తీసుకొని वही फ्लावर को हम लोग लेकर దాని వాసన చూసినట్లయితే उसका स्मेल देखने से సో అది దానికి వాసన ఉందా, क्या उसमें स्मेल है, దాన్ని ఒకవేళ అది తినే పువ్వు అయితే తింటే దానికి రుచి ఉంటుందా, अगर वो खाने वाला फूल होने से उसको खाने से उसमें कुछ टेस्ट होगा, దీనిలో జీవం అనేది ఉందా. उसमें जीवन है। సో దానిలో జీవం లేదు, అది ప్లాస్టిక్తో తయారు చేయబడిన పువ్వు. वो जीवन नहीं है, उसमें वो प्लास्टिक से बना हुआ फूल है। అదే ఇక్కడ నేను వచ్చినప్పుడు మరి మంచి బొకే తీసుకొచ్చి ఇచ్చాను. यहाँ पर जमान है, यहाँ पे दर्शकों के लिए है। అది చూసినప్పుడు जब उसको देखे हैं, దాని వాసన చూస్తే उसकी स्मेल देखने से సో ఈ పువ్వు ఆ పువ్వు ఒకేలాగా ఉంది, ये फूल वो फूल ही है, एक ही तरह है। కానీ దీనిలో జీవం ఉంది, దానిలో జీవం లేదు. इसमें जीवन नहीं है, उसमें जीवन है। ఈ పువ్వు మనం ఒకవేళ తీసుకొని వాసన చూసినట్లయితే ये वो फूल को हम लोग स्मेल करने से దానిలో వాసన అనేది ఉంది, उसमें स्मेल है,
అది మధురంగా ఉంటుంది. बहुत सुगंध आएगा సో उसको అది నిజమైన పువ్వు. और वो असली फूल है। సో ఆ పువ్వుని మనం తీసుకొని మన దగ్గర వాసన చూడటానికి కానీ మన దగ్గర పెట్టుకోవటానికి కానీ లేకపోతే ఒక ఈ గులాబీ రేఖలను మనం తినటానికి కానీ అది పనికొచ్చే పువ్వు. तो ये फूल भी हमारे लिए बहुत उपयोग होता है, जो हमारे पास रखने के लिए, उसके फल हम खाने के लिए, अपने पास सुगंध को देखने के लिए। అదే కనుక ఈ పువ్వుని మనం తీసుకొని वही उसी रीति में अगर ये फूल को लेते ఆ हैं, పువ్వుని మన తలలో పెట్టుకొని మనం తిరుగుతూ ये ఉన్నట్లయితే फूल को हमारे बालों में रख के अगर घूमने से ఏమనుకుంటారు అందరూ? పిచ్చి అయితే పిచ్చి పువ్వు పెట్టుకొని తిరుగుతుంది అనుకుంటారు. ये पागल है, ऐसे फूल लगा के घूम रही है बोल के सोचेंगे। సో ఆ రీతిగా చాలా నిజమైన దానికి వడ్డీ దానికి అంత వ్యత్యాసం ఉంది. तो असली फूल को और जो नकली है प्लास्टिक के, उसको इतना बीच में अंतर है। సో నిజమైన దాన్ని వాళ్ళు దాన్ని తెలీదు, చూడలేదు, లేకపోతే ఆ ఇది దాన్ని ఆస్వాదించలేదు కాబట్టి వడ్డీ దాన్ని వాళ్ళు తీసుకొని పోతున్నారు. तो असली जो है उससे वो लोग कभी लिया नहीं, स्मेल नहीं किया है, इसीलिए वो लोग पागल की जैसा ये प्लास्टिक कवर को लेकर अपने बालों में रख के जा रहा है। అదే రీతిగా మనం ఇక్కడ చాలా లైట్లు, ఫ్యాన్లు చూస్తూ ఉన్నాం. यहाँ पर बहुत सारे लाइट, फैन, बहुत सारा हम लोग देख रहे हैं। మనం ఉదాహరణకి ఒక వైర్ ఉంది, ఈ వైర్ ఉంటుంది అనుకోండి. यहाँ पर फॉर एग्जाम्पल एक वायर है, సో ఆ వైర్ని మనం పట్టుకుంటామా? क्या उस तार को हम लोग पकड़ सकते हैं? పట్టుకోం. ఎందుకంటే नहीं पकड़ेंगे। क्यों? దానిలో కరెంట్ ఉందని మన యొక్క ఆలోచన. हमारा सोच में है कि उसमें करंट है बोल के। సో ఆ కరెంట్ నీకు కంటికి కనిపిస్తుందా? क्या वो करंट आंखों को दिखाई दे रहा है? మరి కనిపించిందాన్ని నువ్వు పట్టుకోవడానికి ఎందుకని నువ్వు వెనకాడుతున్నావు? जो आंखों को नहीं दिखाई दे रहा है उसे पकड़ने के लिए क्यों पीछे कदम डाल रहे हो? సో మనలో ఎవ్వరు ధైర్యం చేయరు. हम लोग कोई भी हिम्मत नहीं करेगा। ఉదాహరణకి ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఒక వైర్ పడేసి ఉంటే దాని దగ్గరికి వెళ్తాంటే తల్లిదండ్రులు ఏం చేసుకుంటాం? एक छोटा बच्चा एक तार उधर गिरा हुआ है, उधर जा रहा है खेलते खेलते, तो माता पिता क्या करेंगे? ఆ పిల్లవాడికి జ్ఞానం లేదు, దానిలో ఏముందో దాన్ని వాడు గ్రహించలేదు కనుక వాడు వెళ్తూ దాన్ని పట్టుకుంటున్నాడు. तो उस बच्चे को ज्ञान नहीं है, इसीलिए वो जा रहा है, तो उसको पकड़ेंगे कि नहीं? उसको मत जाओ मत पकड़ो। అదే రీతిగా తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే దానిలో ఉన్నది కరెంటు, అది ప్రమాదకరము అని దాన్ని మనం ఎరిగాం కాబట్టి దాన్ని పట్టుకోకుండా ఉండటానికి మనం మన పిల్లవాడిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. वैसे ही माता पिता जो है उसको पकड़े बिना, उसमें करंट है, वो हम लोग को मारेगा बोल के हम लोग उसको प्रोटेक्ट करते हैं, उसको बचाते हैं। సో అదే కనుక అదే కరెంటు మనము ఒక లైట్ కి కనెక్ట్ చేసినట్లయితే तो वही करंट जो है एक लाइट को हम लोग कनेक्ट करेंगे तो అది లైట్ వెలుగుతుంది. वो क्या होगा? जलेगा। ఆ కరెంటు ద్వారా వచ్చే చర్య ఆ లైట్ ద్వారా మనకి వెలుగునిస్తుంది. वो लाइट, वो करंट की वजह से हमें क्या होता है, हमारा पूरा रूम क्या है उजाला हो जाता है। అదే ఒక వైరు ఫ్యాన్ కి కనెక్ట్ చేసినట్లయితే अगर वही तार लेकर जाके फैन को लगाएंगे तो ఆ ఫ్యాన్ యొక్క చర్య కనిపిస్తుంది, దాని నుంచి వచ్చే గాలి ద్వారా మనం సేద తీరుతాం. वो फैन चलेगा और उसके द्वारा जो हो रहा है वो हवा हम लोग को लगेगा। సో మనకి ఈ దేవుడు మనం ఈ లోకంలో మనం పుట్టాము, इस धरती पर हम जन्म हुए हैं ఈ లోకంలో మనం పెరుగుతూ ఉన్నాం. और इस धरती पर हम बढ़ते जा रहे हैं। ఈ లోకంలో అనేక రీతిలుగా మనం చూస్తూ ఉన్నాము. तो इस धरती में बहुत सारे विषय बहुत सारे तरीकों में देख रहे ఈ हैं। లోకంలో చెడు కనిపిస్తుంది, మంచి కనిపిస్తుంది. इस दुनिया में अच्छा और बुरा दोनों दिखाई दे रहा है। సో మనం చెడు చూస్తున్నాము, మంచి చూస్తున్నాము. तो हम अच्छा देख रहे हैं या बुरा देख रहे సో हैं? మనము మన పట్ల అందరూ ఏమి చేయాలని మనం ఆశపడతాం. तो हर एक व्यक्ति हमारे विषय में क्या करना है बोल के हम सोचते हैं, चाहते हैं। ఇంట్లో ఒక బాబు ఉన్నాడంటే घर में एक बच्चा है तो ఆ బాబు ఏం ఆశిస్తాడు తల్లిదండ్రుల నుంచి? वो लड़का माता पिता से क्या चाहता है? అతను తల్లిదండ్రులు తన పట్ల మంచిగా ఉండాలి, తనకు కావాల్సినవన్నీ సమకూర్చాలి, తనని మంచిగా పెంచాలి, మంచి స్కూల్కి పంపించాలి అని తను ఆశపడుతూ ఉంటాడు. वो क्या है कि वो ऐसे सोचता है माता पिता उसका अच्छा देखभाल करे, अच्छे से देखे, उसको जो चाहिए इकट्ठा करे, उसको पढ़ाई में एडमिशन करवाए, सब सोचते సో रहता है। ఇక్కడ భార్య భర్తలుగా ఉన్నారు. यहाँ पर पति पत्नी के जैसे है। సో భర్త ఎప్పుడు భార్య నుంచి మంచి కోరుకోవాలి, మంచి ఆశిస్తూ ఉంటాడు. यहाँ पर पति हमेशा पत्नी के पास से अच्छाई को चाहता है। సో అట్లాగే భార్య కూడా భర్త నుంచి మంచి
ప్రతి ఒక్కరూ మన పట్ల మంచిగా ఉండాలి, మంచి జరగాలి అనేది మనం కోరుకుంటూ ఉంటాం. तो इस दुनिया में सभी को हमारे विषय में अच्छे से व्यवहार करना है, अच्छे से बातें करना है, अच्छे से बिहेव करना है बोल के हम लोग चाहते रहते हैं हमेशा. సో మరి అందరూ మంచి కావాలని కోరుకుంటున్నప్పుడు చెడు ఎక్కడి నుంచి వస్తుంది? सभी अच्छा ही चाह रहा है तो बुराई हम लोगों के अंदर कहाँ से आ रहा है? సో మరి అందరూ కోరుకునేది మంచి, सभी अच्छा ही चाह रहा है కానీ చెడు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? तो बुराई कहाँ से आ रहा है? సో మరి తండ్రి అయిన దేవుడు पिता परमेश्वर जो మరి है పరలోకంలో ఉన్నప్పుడు जब वो स्वर्ग में था, మరి ఆ లూసిఫర్ అనే సైతాను लूसीफर जो शैतान है మరి తన యొక్క తలంపుల్లో మరి ఆ స్థానంలోనే దేవుని యొక్క స్థానంలో నేను ఉండాలని కోరుకుంది. वो अपने सोच विचार में मैं परमेश्वर की स्थान में रहना है बोल के एक बार वो सोच ही थी. సో అక్కడ ఎప్పుడైతే ఆ స్థానంలో అది ఉండాలని కోరుకుందో जब वो वहाँ पर परमेश्वर के स्थान में रहने के लिए वो जा रही थी, దేవుడు ఆ స్థానం నుంచి తన ఊపిరిలో జరిగిన యొక్క తప్పు ఆలోచనని ఆ దేవుడు దాన్ని గ్రహించి దాన్ని ఆ స్థానం నుంచి కిందకి నెట్టివేశాడు. तो वो जब ऐसे सोच ही है तुरंत ही परमेश्वर से ग्रहण करके उसके स्थान में से परमेश्वर नीचे कर दिया गया. మరి అదే దేవుడు మరి భూమి ఆకాశాన్ని సర్వ సృష్టిని సృష్టించాడు. तो वही परमेश्वर धरती आसमान सारे जगत को सृजनहार किया है. మరి ఆయనతో కలిసి సాంగత్యం చేయడానికి మానవుని సృష్టించాడు. उसके साथ मिलके रहने के लिए मनुष्य को भी बनाया है. దేవుడు మనిషిని సృష్టించింది దేవునితో సాంగత్యం చేయడానికి, స్నేహం చేయడానికి. परमेश्वर ने मनुष्य को इसीलिए बनाया है कि मनुष्य परमेश्वर के साथ दोस्ती करे. ఆయన్ని ఒక కుక్కలాగానో లేకపోతే ఒక పిల్లిలాగానో ఒక జంతువులాగానో సృష్టించలేదు. एक मनुष्य को एक कुत्ता बिल्ली और कोई एक जानवर की तरह नहीं बनाया है. దేవునికి ఏ రూపం అయితే ఉందో ఆ రూపంలో దేవుడు మానవుని సృష్టించాడు. परमेश्वर का रूप में मनुष्य को बनाया है उसके स्वरूप में. సో ఆ సృష్టి దేవుడు చాలా ఇష్టపడ్డాడు. और वो सृष्टि को परमेश्वर बहुत पसंद किया है. అన్ని దినాలు సృష్టించిన సృష్టి కన్నా ఇది ప్రత్యేకమైనది. हर दिन जो सृजनहार किया है उससे भी ये एक प्रतीक है. ఆ సృష్టి ముందు సృష్టించిన సృష్టి అంతా ఈ మానవుని కొరకు సృష్టించాడు. जो कोई मनुष्य से पहले सृजनहार हुआ है वो सब मनुष्य के लिए बना है. సో ఆ రీతిగా మరి ఎప్పుడైతే సర్పము మరి దేవుని చేసిన సృష్టిని మరి చూచి తను ఏ రీతిగా దాన్ని పాడు చేయాలని ఏ రీతిగా అయితే మరి అవ్వ దగ్గరకు వచ్చి తను శోధించిందో, जैसे शैतान इस जगत को कैसे बिगड़ना है बोल के उस वाटिका में आके हवा को कैसे वो परीक्षा की है. దేవుడిచ్చిన ఆజ్ఞని అతిక్రమించమని ఏ రీతిగా అయితే ప్రేరేపించిందో, परमेश्वर दिया हुआ आज्ञा को उल्लंघन करने के लिए वो कैसे सोच दी है. సో ఆ ఆజ్ఞ వల్ల మనిషిలోనికి ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చింది పాపం. और उसी आज्ञा के द्वारा उल्लंघन करने के द्वारा मनुष्य के अंदर पाप प्रवेश किया है. అక్కడి నుంచి దేవుడికి మానవునికి మధ్యలో అగాధం ఏర్పడింది. और तभी से ही मनुष्य और परमेश्वर के बीच में एक बड़ा सा गैप हो गया है. సో ఆ రీతిగా మానవుడిలోకి పాపం అనేది చేరింది. और उसी रीति में मनुष्य के अंदर पाप भी प्रवेश किया है. అక్కడి నుంచి వచ్చిన ప్రతి జనరేషన్ అదే పాపం చేత కొనసాగించబడుతూ ఉంది. और उधर से जो कोई भी जनरेशन आते जा रहा है उनमें वही पाप बढ़ते जा रहा है. సో మరి చిన్న పిల్లవాడు ఈ లోకంలో పుట్టినట్లయితే एक छोटा सा लड़का इस धरती पर पैदा हो रहा है तो వాడు ఎదుగుతూ ఉన్నాడు. वो बढ़ते जा रहा है. వాడు ఎదుగుతున్న క్రమంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్నాడు. वो बढ़ते बढ़ते ही छोटे छोटे गलती करते जा रहा है. అది ఎక్కడి నుంచి వచ్చింది? वो कहाँ से आया है? అది రక్తంలోనే అటువంటి పాపం అనేది ఆ సర్పము ఎప్పుడైతే మానవుని ఆజ్ఞ అతిక్రమించిందో ఆ దినం నుంచి మనిషిని పాపంలోనికి నెట్టివేసింది. मतलब जिस दिन शैतान ने मनुष्य को धोखा देकर आज्ञा का उल्लंघन करवाए है उसी दिन शैतान ने मनुष्य को पाप में ढेर दिया మరి है. దేవుడు మరి ఈ లోకానికి వచ్చాడు. तो परमेश्वर इस धरती पर आया. ఈ పాపంలో కోరుకున్న వారిని రక్షించడానికి తను తాను సిలువలో త్యాగం చేసుకొని మనుషులైన వారు పాపంతో నిండబడిన వారిని రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. वो इसलिए आया है कि जो मनुष्य पाप में बड़ा हुआ है, पाप में फंसा हुआ है, उनको बचाने के लिए वो इस धरती पर आके अपने
आप को त्याग दिया है నీ పాప భారాన్ని మొత్తాన్ని ఆయన మీద ఇవ్వమంటున్నాడు. और वो बोल रहा है तुम्हारे सारे पाप के भार उसके ऊपर डालने के लिए वो मांग సో रहा మనం है ఎప్పుడైతే మన పాప భారాలన్నీ ఆయన మీద వేస్తామో, जब हम अपने भाव की बात को उसके ऊपर डालेंगे ఆయన మన హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే నమ్ముతామో, अपने हृदय के अनुसार जब हृदय के पूरे हृदय से जब उसको विश्वास ఆయన करेंगे నూతన హృదయాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. तब वो नया हृदय हमें देने के लिए तैयार है మనం ఈ లోకంలో శాశ్వతంగా బతకం. हम इस धरती पर हमेशा नहीं जिएंगे ఒక తల్లి కడుపులో 9 మాసాలు బిడ్డగా మనం ఉంటాము. एक माँ की गर्भ में 9 महीना रहेंगे సో 9 మాసాలు మాత్రమే తల్లి కడుపులో ఉంటాము. मतलब 9 मंथ माँ के गर्भ में సో తర్వాత ఈ లోకంలోకి ఒక బాలుడు మనం జన్మిస్తాము. उसके बाद इस धरती पर एक बच्चे की तरह हम इस धरती पर जन्म ఈ हुए లోకంలో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, లేకపోతే 40 సంవత్సరాలు ఈ లోకంలో మనం జీవిస్తాం. और इस धरती पर 60, 70, 100 ऐसे कुछ वर्षों तक हम जिएंगे సో ఆ 40 మన టైం అయిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచి ప్రతి ఒక్క మనిషి వెళ్ళిపోతాడు. और वैसे ही जब हमारा समय हो जाएगा इस धरती को छोड़ के हर एक व्यक्ति चले जाएंगे సో ఈ లోకము అశాశ్వతమైనది. मतलब इस धरती हमेशा सदाकाल रहने वाला नहीं है తల్లి కడుపులో ఉండేది మనం 9 మాసాలే. माँ के गर्भ में हम सिर्फ 9 महीने रहेंगे ఈ భూమి మీద మనం బతికేది కొన్ని సంవత్సరాలు. उसका मतलब इस धरती पर हम सिर्फ और सिर्फ कुछ ही दिन जिएंगे మరణం తర్వాత శాశ్వతమైన జీవం, శాశ్వతమైన జీవితం ఉంది. हमेशा सदाकाल रहने वाला अनंतकाल राज्य है సో ఆ శాశ్వతమైన జీవితంలో 2 మార్గాలు ఉన్నాయి. और अनंतकाल जीवन के लिए भी 2 मार्ग है ఆ 2 మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని కావాలి అనేది మరణం తర్వాత నువ్వు దాన్ని చూస్ చేసుకుంటావా? और वो 2 मार्ग में से कौन सी मार्ग में जाना है वो मृत्यु के बाद तुम्हारे लिए चूज किया जाएगा నువ్వు మరణం అయిపోయిన తర్వాత నువ్వు ఒకవేళ నువ్వు పరలోకానికి వెళ్ళాలని ఆశపడితే, मृत्यु के बाद तुम स्वर्ग राज्य में जाना है बोल के अगर तुम आशा करने ఒకవేళ से నువ్వు మరణం అయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళాలని నువ్వు కనుక ఆశపడితే, या मरने के बाद तुम स्वर्ग में जाना है बोल के आशा कर ఇప్పుడు అది జరగదు. वो होगा नहीं నువ్వు భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే. जब तुम इस धरती पर जिंदा रहोगे तभी You have to choose where you have to go. तुम किस तरफ जाना है कौन से मार्ग पे जाना है तुमको ही चूज करना पड़ेगा సో మరణం తర్వాత జరగదు. मृत्यु के बाद ये नहीं సో होगा భూమి మీద ఉన్నప్పుడు ఏది కావాలి అనేది నువ్వు కోరుకోవాలి. लेकिन मृत्यु के बाद क्या होना है वो तुमको चुनना है నీ నోటితో నువ్వు కోరుకుంటూ నీ మనసుతో నువ్వు కోరుకుంటమే కాదు, तुम अपने मुंह से अपने मन से ही चाहना नहीं కానీ నువ్వు ఆర్థిక రీతిగా ఈ లోకంలో నువ్వు జీవించాల్సిందే. तुम उस रीति में इस धरती पर जीना है మనం అనుకుంటాము మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరము మనకి అంతా మంచి జరగాలి, మన పట్ల అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ మనము ఎదుటి వారి పట్ల మంచిగానే ఉంటున్నామా? तो इस धरती पर हम चाहते हैं सभी हमारे साथ अच्छे रीति से रहना है तो हम चाहेगा భార్య ఎటు తిరిగి వచ్చినా పర్లేదు అనుకుంటాడా? वो चाहेगा एक पत्नी किस तरह भी जाओ किधर भी जाओ कोई परवाह नहीं है बोल के తన భార్య తన కొరకు పవిత్రంగా ఉండాలని ప్రతి భర్త కోరుకుంటాడు. हर एक पति चाहता है उसकी पत्नी उसके लिए पवित्र रूप में रहना है बोल के అట్లాగే ప్రతి భార్య తన భర్త పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు. और हर एक पत्नी उसकी पति उसके लिए पवित्र रहना है बोल के चाहती है ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, अगर सोच लीजिए एक व्यक्ति चोरी कर रहा అది है వేరే వాళ్ళ యొక్క ధనాన్ని లేకపోతే వేరే ఒక వస్తువుని అన్యాయంగా తను దోచుకుంటున్నాడు. वो दूसरों के सामान को अन्याय रूप से क्या कर रहा है लूट रहा है తనకు అది కావాలి కానీ తీసుకుంటున్నాడు. उसको वो चाहिए वो ले रहा है దాన్ని కష్టపడి సంపాదించి తను కొనుక్కోవచ్చు. वही वस्तु को जो वो लूट रहा है चोरी कर रहा है उसको कष्ट करके उसे खरीद भी सकता है ఎప్పుడైతే తను న్యాయంగా దాన్ని సంపాదించి కొనుక్కుంటాడో దానిలో సంతోషం ఉంటుంది. जब वो न्याय रूप में उसे मेहनत करके उसको कमाएगा उसमें आनंद रहेगा అదే రీతిగా తను ఎదుటి వారి దగ్గర దొంగతనం చేసినప్పుడు लेकिन उसी रीति में जब वो सामने वाले के पास चोरी करेगा సో అది అన్యాయంగా ఉంటుంది. वो अन्याय हो సో जाएगा అలా మన పట్ల ఎవరైనా దొంగతనం చేయాలని కోరుకుంటామా? तो हम चाहेंगे कोई भी मेरा सामान चोरी करने बोल के నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తున్న సమయాల్లో जब वो भैया बचपन में स्कूल में जब जा रहे थे ఒకసారి డాడీ జోబులోంచి నేను 20 రూపాయల కాగితం దొంగతనం చేశాను. బహుశా నేను అప్పుడు
ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాను అనుకుంటా. तब 5वां क्लास में ऐसे थे उसके पिता के पॉकेट से 10 रुपये चोरी किए थे। సో 10 या 20 ఆ 20 రూపాయలు తీసుకొని నేను తీసుకెళ్ళి నా జోబులో పెట్టుకుంటే మళ్ళీ నాన్నగారు ఆ డబ్బులు పోయినాయి అని ఎత్తినప్పుడు నా జోబు చెక్ చేస్తే నేను దొరికిపోతానని చెప్పి నేను ఆ డబ్బులు తీసుకెళ్ళి పాడైపోయిన వాషింగ్ మిషన్లో ఒక మూల దాశాను. तो वो 20 रुपया खो गया है बोल के उसके पिताजी सारे पॉकेट चेक कर रहे थे, तो उसने सोचा मेरे पॉकेट में मिलेगा तो मेरे को बैंड बाजा होगा बोल के लेकर जाके खड़ा हुआ मिशन में रख दिया है। నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడిని వచ్చేవాడిని. हर दिन स्कूल में जाते थे आते थे। స్కూల్కి వెళ్ళే ముందు వెళ్ళి ఆ డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకునేవాడిని. हर दिन स्कूल जाने के बाद पहले वो पैसा उधर है कि नहीं जाके देख के आते थे। స్కూల్ నుంచి రాగానే మళ్ళీ వెళ్ళి ఆ డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకునేవాడిని. फिर स्कूल से आने के बाद फिर जाके वो पैसा उधर है कि नहीं बोल के देख के ఆ आते थे। డబ్బులు తీసుకొని నేను ఖర్చు పెట్టడానికి నాకు ఎంతో భయంగా అనిపించేది. और वो ही रुपया को लेके खर्चा करने के लिए बहुत डर भी लगता ఆ था। రోజుల్లో 20 రూపాయలు అంటే చాలా కొనుక్కోవచ్చు. मतलब उस दिनों में 20 रुपए मतलब बहुत खरीद सकते थे। నాతో పాటు చెల్లి అక్క ఉండేవాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు. भैया जब स्कूल में जा रहे थे तो उसका दीदी और बहन दोनों उनके साथ रहते थे। సో వాళ్ళు చూస్తే నాన్నగారు చెప్తారు, నాన్నగారు నన్ను కొడతారు. वो देखेंगे तो वो जाके पिताजी को बोलेंगे और वो पिताजी मेरे को मारेंगे। ఇట్లా చాలా దినాలు జరుగుతూ ఉంది. ऐसे बहुत दिन बीत रहा है। సో కానీ ఒక రోజు लेकिन एक दिन సరే ఇది ఎన్ని రోజులు మనం కొనసాగిస్తాము అని చెప్పి ఆ 20 రూపాయలు తీసుకొని నా జోబులో పెట్టుకున్నాను. सोचने ये कितना दिन ऐसे करेंगे बोलते 20 रुपया लेके पॉकेट में रख लिए थे। మేము ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నాం స్కూల్. वैसे तीनों रोड के ऊपर चलते जा रहे थे। నేను ఆడుకుంటూ ముందు పరిగెత్తి ఆ 20 రూపాయలు తీసుకెళ్ళి రోడ్ మీద పడేశాను. वो भैया कहते वो 20 रुपया रोड के ऊपर फेंक दिया कहीं। సో ఎప్పుడైతే పడేసానో మళ్ళీ వెనక్కి వచ్చేసేసి అక్కతో పాటు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాను. फिर रोड के ऊपर फेंक दिए हैं, फिर पीछे आके दीदियों के साथ मिलके నేను अपने డబ్బులు रोड के ऊपर వెళ్ళి जा रहे हैं। ముందుగా నేను చూసినట్టు 5 రూపాయలు తీసుకొని నా జోబులో పెట్టుకున్నాను. నాకు డబ్బులు దొరికినాయి అని చెప్పి. और रोड के ऊपर चलते चलते वो रुपया जो गिरा हुआ है ना वो मैं ही देखा हूँ पहले, ये मेरा रुपया है बोल के पॉकेट में रख दिए हैं। సో అప్పుడు ఆ డబ్బులతో నేను కొంచెం కొనుక్కొని మిగతా డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో నాన్నగారి దగ్గరకు వచ్చి నాకు ఇక్కడ డబ్బులు దొరికినాయి, నేను ఇది కొనుక్కున్నానని మిగిలిన డబ్బులు మొత్తం నాన్నగారి దగ్గర పెట్టాను. तो वो रुपया लेकर जाके कितना उनका चाहिए वो सब खरीद के फिर वो रुपया घर लेके आके पिताजी ये रुपया रोड के ऊपर मिला है, मैं इतना खरीद के ये आपके पास रखिए बोल के दे दिया फिर से। నా తలంపుల్లో ఒక దొంగ ఆలోచన వచ్చింది. मतलब उनकी सोच में एक छोटा सा चोरी का सोच आया है। ఆ దొంగ ఆలోచనని ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఆ డబ్బులు తీశాను. वो चोरी सोच को पूरा करने के लिए वो पैसा लिए हैं। ఆ డబ్బులు దొంగతనం చేయడమే కాదు, దాన్ని దాయటానికి నాకు చాలా దాచిన ప్రతిసారి అదొక ఆందోళన, అదొక భయము అనేది నన్ను ఏర్పడి చేస్తూ ఉంది. और जब जब वो रुपया को छुपाते थे कहीं पर भी ले जाते थे उनका हृदय में बहुत घबराहट आता था। దాన్ని ఎప్పుడైతే నేను తీసుకెళ్ళి కొంటానుకో నా అక్కని నా చెల్లిని నేను మోసం చేసి అబద్ధాలు ఆడి నాకు ఏదో దొరికినట్టుగా నేను వాళ్ళని నమ్మించాను. लेकिन जब भी उसको लेकर जाके कुछ भी कहता है तो उसकी दीदी बहन को कोई एक धोखा देके कोई एक झूठ बोल के उस पैसों को उपयोग करना है। నా మనసు అంతా అబద్ధంతో నిండిపోయింది. उनकी पूरा मन झूठ से भर गया దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నేను అనేకమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాను. और उसको प्रूव करने के लिए बहुत सारा झूठ बोलते थे। సో నాలో చాలా ఆందోళన ఉంది. तो मन में बहुत घबराहट थी। మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి నాన్నగారి దగ్గర పెట్టి ఇంకెక్కువ అబద్ధాలు ఆడుతూ వచ్చాను. फिर उसको पिताजी के पास लेकर जाके और ज्यादा झूठ बोलते थे। అది చిన్న విషయం అయి ఉండొచ్చు. हाँ वो छोटा विषय ही हो सकता అదే है, నేను బయట వాళ్ళ దగ్గర చేసింది కాదు, वो बाहर लोगों के पास भी नहीं किया నా है ఇంట్లోనే చేశాను. और घर में ही किया నా है। ఇంటి సొమ్మే. मेरा घर का रुपया है సో కానీ నాకు మనశ్శాంతి ఎందుకు లేదు. लेकिन मेरा मन में क्यों मन शांति సో नहीं है। అప్పుడు ఆ పాపం వల్ల అనేకమైన పరిస్థితులు మనం ఈ రకంగా ఎదుర్కొంటాం. एक पाप की वजह से बहुत सारे तरीकों की सिचुएशन को हम फेस करेंगे। ఒకదానికి లింక్ అయ్యి ఒకటి. मतलब एक को जोड़कर और एक అపవాదము తప్పు చేశారు అంటే భూమి మీద అపవాదం తప్పు చేశారు. हवा और आदम दोनों गलत किया है, मतलब इस धरती के ऊपर దేవుడు చెప్పిన ఆజ్ఞ ఒక్కటి మాత్రమే అతిక్రమించారు. परमेश्वर बोला हुआ एक ही आज्ञा को उल्लंघन किया है। మరి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం తర్వాత మరి అనేకమైన రీతులుగా మనిషి యొక్క స్వభావాలు, శరీరంలో ఉండే స్వభావాలు ఏ రీతిగా అయితే బయటకు వచ్చినాయో तो
एक ही आज्ञा उल्लंघन करने की वजह से मनुष्य के अंदर तरीके के रूप में एक ही गलती कैसे बाहर आया है। ఈ రోజు లోకంలో మనం చూస్తున్నప్పుడు, పేపర్ చూస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, లేకపోతే మన కుటుంబంలో మన అనేకమైన మాటలు వింటున్నప్పుడు, మన ఇంటి పక్కన వారు అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, आज दिनों में न्यूज़ पेपर्स में, न्यूज़ में इधर भी देखो या हमारे बगल वाले में, हमारे परिवार में इधर भी देखो कैसे भी परिस्थितियों को हम लोग देख रहे हैं। ఒకరిలో ఒకరు అనేకమైన నష్టాలను చూస్తూ ఉన్నారు. एक ही बंदे मतलब अड़ोस पड़ोस में बहुत सारे नष्ट को देख रहे సో हैं। ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం? तो ये सब हम लोग देखने के बाद हम लोग क्या सोच रहे हैं? సో మనం అనుకుంటాము ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటాం, हम सोचते हैं मन में ये लोग क्यों ऐसे बिहेव कर रहे हैं, ఎందుకు ఇలా ఉంటున్నారు అనుకుంటాం. ये लोग कैसे क्यों रह रहे हैं। సో అలాగే మన జీవితంలో ఈ సమాజం మారాలి, ఈ మనుషులు మారాలి, సరైన రీతిలో ఉండాలి అంటే अगर हमारे दृष्टि में ये समाज बदलना है, ये दुनिया बदलना है, ये मनुष्य बदलना है, तो మనకున్న మార్గం ఒకటే. हमारे पास एक ही एक मार्ग है। ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే. इस धरती के ऊपर जब हम जिएंगे उसी दिन उसी समय, నువ్వు ఈ రోజు కాదు రేపు చేద్దాం అనుకుంటున్నట్లయితే, तुम अगर सोचने से आज नहीं ये कल करेंगे बोल के तुम अगर ఇంకా सोचने నేను से చిన్నపిల్ల వాడినే, నేను ఇంకా యవనస్తుడినే, मैं अभी और छोटा बच्चे हैं और नौजवानी हूँ मैं बोल के सोचने నేను से, ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాక నాకు చాలా సమయం ఉందిలే, मैं परमेश्वर को विश्वास करने के लिए अभी मेरे पास बहुत समय है बोल के ఇంకా सोचते నేను हैं, దేవుని కొరకు బతకడానికి చాలా టైం ఉందిలే और मैं परमेश्वर के लिए जीने के लिए बहुत समय है मेरे पास बोल అని के నువ్వు వాయిదా सोचते हैं। వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ऐसे तुम सोचते सोचते दिन बिता के चले जाओ, కానీ రెండో రాకడ అనేది ఒక రోజు వస్తుంది. लेकिन दूसरा आगमन बोल के एक दिन आ रहा है, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. वो कब आएगा किसी को भी पता नहीं है। ఆయన దొంగ వలె वो వస్తానంటున్నాడు. एक चोर की जैसे इस धरती पर आएगा। సో ఆ దొంగ ఎప్పుడు వస్తాడో నీ ఇంటికి నీకు తెలుసా? एक चोर तुम्हारे घर में कब आएगा तुमको पता है? తెలియదు కదా మనకి. पता नहीं है ना। సో కాబట్టి ఆ దినం అనేది మనకు తెలియదు. तो वो दिन भी हम लोगों को पता नहीं है, కానీ ఒక దినం అనేది నీ జీవితంలో వస్తుంది. लेकिन एक दिन तुम्हारा जीवन में ఆ आएगा। దినం అనేది వచ్చినప్పుడు वो दिन जब तुम्हारे अभी जीवन में तेरे- आएगा वो तुम्हें पता नहीं चलेगा, అది నువ్వు గ్రహించలేవు. वो तुम ग्रहण नहीं कर पाओगे। ఆ సమయం వచ్చే వరకు నీకు అర్థం కాదు. उस समय आने तक तुमको समझ में भी नहीं ఆ आएगा। సమయం కూడా దేవుడు నీ జీవితంలో నీ యొక్క జీవితం యొక్క ఆఖరి రోజు ఆఖరి క్షణం అనేది నీకు తెలియదు. आखिरी दिन आखिरी मिनट क्या होता है तुम्हारा जीवन का वो भी तुमको मालूम नहीं है। హార్ట్ స్ట్రోక్ వచ్చిపోవచ్చు, హార్ట్ స్ట్రోక్ వచ్చిపోవచ్చు. तुम हार्ट स्ट्रोक आके मर जा सकते हो, సో మనిషి అయిన వాడు యాక్సిడెంట్ అయిపోవచ్చు. एक एक्सीडेंट होके मर जा सकते हो, నువ్వు బాత్రూంలో నడుస్తూ కాలు జారి పడిపోవచ్చు. तुम बाथरूम में पैर स्लिप होके भी कुछ भी हो सकता है, క్యాన్సర్ వచ్చిపోవచ్చు. या कैंसर भी आके भी तुम जा సో सकते నువ్వు हो। అనుకుంటావు ప్రతి సమయంలో ఈ సందర్భంలో నువ్వు రక్షించబడతావు, నువ్వు ఇంకా జీవిస్తావు అనే ఆశతోనే మనం ఉంటాము. हम हमेशा ऐसे आशा में रहते हैं कि इस विषय में इस बार हम बच जाएंगे बोल के। అట్లాగే మనిషి యొక్క జీవితం ఉంటుంది. वैसे एक मनुष्य का जीवन भी रहेगा। సో దాని నుంచి మరి మరణం అనేది నీ యొక్క జీవితంలో సంభవిస్తే, एक मृत्यु अगर तुम्हारा जीवन में आएगा సో అది ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు. वो कब तुम्हारे जीवन में प्रवेश करेगा, कब होगा కాబట్టి पता नहीं। దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సువార్త నీకు అందినప్పుడు इसीलिए जब परमेश्वर की बात నువ్వు దాన్ని समाचार तुमको तक దాన్ని पहुंचेगा, దాన్ని నమ్మి నువ్వు విశ్వసించి దాన్ని నువ్వు సొంతం చేసుకున్నట్లయితే, जब तुम्हारे पास पहुंचेगा उसे मान के उसको अपनाओगे, అప్పటి నుంచి నీ జీవితం మారుతుంది. उसी दिन से उसी समय से तुम्हारा जीवन నువ్వు ఈ बदलेगा। లోకంలో ఏ తప్పుకి పరిగెత్తవు, ఏ పాపం కొరకు నువ్వు పరిగెత్తవు. इस दुनिया की कोई पाप के लिए तुम नहीं दौड़ोगे, నీ వల్ల ఎవరికి నష్టం జరగదు, కష్టం జరగదు. तुम्हारे वजह से किसी को नष्ट और या कष्ट नहीं होगा, సో నీ వల్ల అందరికీ మంచి జరుగుతుంది. तुम्हारी वजह से सभी को भी अच्छा ही होगा। నువ్వు గతంలో ఉన్నప్పుడు ఈ పువ్వులాగా ఉన్నావు, గతంలో ఉన్నప్పుడు ఈ పువ్వులాగా ఉన్నావు, ప్లాస్టిక్ పువ్వులాగా. पहले दिनों में एक प्लास्टिक అది చూడటానికి మంచిగా ఉంది, దాని నుంచి देखने के लिए अच्छा है, కానీ దాని నుంచి సువాసన రాలేదు, అందం రాలేదు, దాని జీవం లేదు. उसमें से अच्छा सुंदर नहीं है, अच्छा सुंदरता नहीं है जैसे रियल कवर में होता है। అదే కనుక నువ్వు నిజమైన పువ్వును చూసినట్లయితే अगर उसी वक्त तुम रियल कवर को देखते దానిలో हैं మంచి సువాసన ఉంది, उसमें अच्छा गंध है, మంచి
మంచి జీవం ఉంది, अच्छा जीवन भी है అది నిజమైనది. और वो रियल भी है। సో అట్లాగే ఈ దినము నువ్వు इसीलिए तुम इस दिनों में నువ్వు నిజంగా ఉండాలని ఒకవేళ ఆశపడినట్లయితే, तुम एक रियल व्यक्ति की तरह रहना चाहते సో हो, నువ్వు నిజమైన జీవితంలో నువ్వు ప్రవేశించాలంటే, तुम सच्चा जिंदगी में प्रवेश करना चाहते हो, శాశ్వతమైన జీవంలోకి నువ్వు ప్రవేశించాలంటే, अनंत काल जीवन में प्रवेश करना चाहते हो तो నువ్వు ఈ భూలోకంలో జీవించుచుండగానే तुम इस धरती पर जिंदगी जियोगे उसी दिनों में అది నీ తలుపు తట్టినప్పుడే, जब वो तुम्हारा दिल की दरवाजा को खटखटाएगा तभी దేవుడైన వాడు ప్రతి జన్మ నీ తలుపు తప్పుతున్నాడు. परमेश्वर आज दिनों में तुम्हारे हृदय के दिल को खटखटा रहा है, నీ తప్పు ఎదురు చూస్తూ ఉన్నాడు. तुम्हारे लिए वो इंतजार कर रहा है। నువ్వు పాపములో లోకంలో నశించుకోకూడదని ఆయన ఆశపడుతున్నాడు. पाप में और इस दुनिया में नाश नहीं होना है बल्कि वो आशा कर रहा है। ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. वो तुम्हारे लिए अपने जान को दिया है। ఆయన పరలోకం నుండి ఈ భూలోకానికి నీ కొరకు వచ్చాడు, स्वर्ग राज्य से तुम्हारे लिए इस धरती पर उतर के आया है, నా కొరకు వచ్చాడు. हमारे लिए आया ఈ है। లోకంలో జీవించుతున్న ప్రతి మానవుని కొరకు వచ్చాడు. इस धरती पर जीने वाला हर एक व्यक्ति के लिए इधर आया है। దేవుని యొక్క మాట, దేవుని యొక్క సువార్త నీకు ఈ దినం అందుతుందంటే, परमेश्वर की बात और उनकी समाचार आज दिन तुम्हारे पास तक पहुंच रहा है దేవుని मतलब యొక్క మాటలు నీ చెవుకు వినపడుతున్నాయి అంటే, परमेश्वर की बात तुम्हारे कानों को सुनाई दे रहा है मतलब ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. उसका अर्थ है वो तुम्हें बहुत प्यार कर ఆయన रहा है, నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. वो तुम्हें बहुत प्यार कर సో रहा ఆ है। ప్రేమను ఈ రోజు నువ్వు రిసీవ్ చేసుకుంటాక రెడీగా ఉన్నావా? तो उस प्यार को अपनाने के लिए आज तुम तैयार हो? ఆయన నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. वो तुम्हें अनंत काल राज्य में ले जाना चाहता है। నీతో కలిసి ఎల్లప్పుడూ సంతోషంగా ఆయనతో ఉంచడానికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. तुम्हारे लिए तुमको हमेशा आनंद देने के लिए उसके साथ लगने के लिए तुम्हें ले जाना चाहता है। అది నువ్వు ఆలస్యం చేసినట్లయితే अगर तुम देर कर दोगे అది నీ జీవితంలో ఆలస్యం అయిపోతుంది. वो तुम्हारे जीवन में भी देर हो సో जाएगा। దయచేసి మీరందరూ इसीलिए दया करके आप सभी को దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి, परमेश्वर किया हुआ त्याग के विषय దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్న దాన్ని బట్టి, परमेश्वर तुम्हें प्रेम कर रहा है उस विषय के लिए నిన్ను బలవంతంగా వచ్చి నేను కూలి చేసి నిన్ను తీసుకెళ్ళాడు దేవుడు. तुम्हें तुम्हारे पास रखे जोर करके तुम्हें ले जा नहीं सकते हैं। ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. वो तुम्हें पसंद करता है। నువ్వు ఆయన్ని కోరుకోవాలని ఆశపడుతున్నాడు. वो हमेशा ऐसे चाहता है कि तुम उन्हें चाहो నీకు నువ్వుగా వచ్చి ఆయన ప్రేమించాలని और ఆశపడుతున్నాడు. वो हमेशा ऐसे चाहता है कि तुम अपने आप ही आके సో उसको आराधना మనం करो। లోకంలో చూస్తూ ఉంటాం, हम इस धरती पर देखते रहते हैं కొంతమంది ఒక స్త్రీని చూసినట్లు कुछ लोग एक स्त्री को जैसे देखते हैं, తను మోహిస్తాడు. आंखों से देखकर उससे पाप करते हैं। సో అతనికి ఇష్టం లేకపోయినా దాన్ని స్వాధీనపరచుకోవాలని ఆశపడతాడు. उस व्यक्ति को पसंद नहीं रहने से भी जोर करके अपनाना चाहते దానికి हैं ఎంతకైనా తెగిస్తాడు. और कितना कुछ भी बारी काम करने के लिए क्या करते ఆ हैं రకంగా తను స్వాధీనపరచుకున్నా और उस रूप में उसको अपनाने से भी తన హృదయాన్ని దోచుకోలేడు. वो उसके दिल को लूट नहीं सकता है। అది ఈ లోకంలో అన్యాయం. वो इस संसार के अनुसार अन्याय है అది ఈ లోకం సైతం దాన్ని అంగీకరించదు. और ये दुनिया भी उसको स्वीकार नहीं करता ఒకవేళ है। మన కోర్టులోకి వెళ్ళి దాని విషయం మనం కేసు పెట్టినట్లయితే, अगर हम इस विषय को लेकर जाके कोर्ट में केस करने से జడ్జి గారు దాని విషయం మనం తీర్పిస్తున్నట్లయితే, जज अगर उसके लिए न्याय करने से తను చేసిన తప్పు తను శిక్షించబడతాడు. वो किया है गलत और उसके लिए सजा वो उठाएगा बोल के उसको बोल दिया సో जाएगा। దానిలో ప్రేమ లేదు. मतलब उसमें प्रेम नहीं है। దేవుడు నిన్ను ప్రేమించడమే కాదు, परमेश्वर तुम्हें प्रेम करना ही नहीं, నువ్వు దేవుని ప్రేమించి ఆయన్ని సొంత రక్షణగా నువ్వు అంగీకరించాలి. तुम भी परमेश्वर को प्रेम करके अपने उद्धारकर्ता की तरफ से स्वीकार करना है। నువ్వు ముందు ఈ నిర్ణయానికి వస్తే, तुम पहले इस निर्णय में आने से ఈ నిర్ణయం తర్వాత నీ జీవితంలో సాల్వేషన్ అనేది వస్తుంది. ये निर्णय के बाद तुम्हारे जीवन ఆ में సాల్వేషన్ सैल्वेशन అనేది आएगा। ఎలా ఉంటుంది ये सैल्वेशन कैसे रहेगा? అనే దాన్ని మనం రానున్న మెసేజెస్ లో మనం వింటాం. ये सैल्वेशन कैसे रहेगा आने वाले और वचनों में हम लोग सुनेंगे। ఈ సమయం వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. इस समय दिए हुए आप सभी को धन्यवाद।